వేణు వేణు రే 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 వేణు వేణు ఎగ్జామ్ టైం అవుతుంది లేరా వేణు వేణు రే అరే ఎగ్జామ్ టైం అవుతుంది పదా పదా మనం లేద్దాం పదా రే లేపరా వాడిని. చనిపోయాడురా వాడు. ఎలా జరిగిందిరా? లేదురా. రే వేణు రే ఈ విషయం మన వాళ్ళకి చెప్పిరారా. అందరికి చెప్తే కాడు ఏమన్నా సీఎం సీట్ ఎక్కాడా? ఎవరికి చెప్పడానికి ఆనంద కాదురా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? కిందకి వెళ్ళి మనం చెప్పొస్తారా? రే అన్నం చూడు. చూసా. ఈ రోజు వాడు కనపడితే చంపేయడమే. ఏమైంది? అన్నం చూసి నీకు ఏమనిపిస్తుందిరా? ఎవరినో కొట్టడానికి రెడీగా ఉన్నాడు రా. మరి నీకు? వేటకు సిద్ధం పులిలో ఉన్నాడు రా. పులికి జింక కనపడింది, ఇంకా వేటారా బాబోయ్. రే నేను క్యాజువల్ గా క్లాస్ గా మహేష్ బాబులో ఉండాలనుకుంటా, కానీ ఒక్క విషయం నన్ను ఎన్టీఆర్ దమ్ములా మార్చి బాలకృష్ణ సింహలా వేటాడాల్సి వచ్చింది. నన్ను ఎందుకు కొట్టినవురా? సీతకు రాముడు ఒక్కడే, భూమికి సూర్యుడు ఒక్కడే, అలాగే నా తేజస్వి నేను ఒక్కడనే ఉండాలి. కాదని మా మధ్యలో రావణాసులు ఎంటర్ అయితే రాముళ్ళ మారి మరీ చంపేస్తా. డోంట్ కమ్ ఇన్ మై వే. రంజిత్ గారు నన్ను కొడుతూ ఉంటే శేఖర్ అలా చూస్తూ వెళ్ళిపోయాడు రా. కానీ నా బాధ అది కాదు, వాడు ఇలానే ఉంటే ఏమైపోతాడని నా భయం. వాడి గురించి తర్వాత అలా చేద్దారా. దా హాస్పిటల్కి వెళ్దాం. స్కై గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సుమారు 25 సంవత్సరాల విద్యానుభవంతో అనుభవం అంకితభావం కలిగిన అధ్యాపక బృందం ఎన్లాక్ డిజిటల్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానికల్ సివిల్ మొదలగు అత్యాధునిక ల్యాబ్ 62,700 వాల్యూమ్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ కలిగిన డిజిటల్ లైబ్రరీ ఐఐటి జమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మానసిక ఉల్లాసం కొరకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వ్యక్తిత్వ వికాసం కొరకు సెమినార్ విద్యార్థులకు ప్రత్యేక ఏసీ హాస్టల్ హైజీనిక్ క్యాంటీన్ సౌకర్యం కలదు. హాస్పిటల్ ఎందుకురా, రూమ్ లో మెడికల్ కిట్ ఉంది. హైరా బావా. హైరా ఇలా కూర్చో. ఏంటి వాళ్ళు ఖాళీకి కనిపిస్తున్నావు? అదేం లేదురా బావా. బంగారం చెప్పు, కొద్ది బిజీ ఉన్న తర్వాత చేస్తాను. బాయ్. ఏంట్రా ఎవరైనా సినిమా పని ఇంట్లో కింద పెట్టింటాడు, నువ్వేంటి మౌల రేకులు గులాబీ రేకులు అంటున్నావు? సినిమా బ్యాట్లు ఎవరైనా పెట్టుకుంటారు రా, కానీ సీరియల్ బ్యాట్లు పెట్టడం సంథింగ్ స్పెషల్ ఉంది. అవునరా, ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మాయేనా? అవునరా. నీ దృష్టిలో అమ్మాయి అంటే అర్థమేంట్రా? తన ప్రేమతో అమ్మాయి అయితే మేము నేర్పించి వెళ్ళాలరా. మరి నీ దృష్టిలోరా? అమ్మాయికి లేని మగవాళ్ళని స్టూడెంట్ వాడుకోవడం. రే వేణు గారు చనిపోయాడు రా. అవునా? ఏరా అలా చూసిన బదులే అని లేపాల్సింది కదరా. ఒకసారి దెబ్బ తగిలిన జాగ్రత్త తెలుసుద్దిరా, అందుకే నేను వాళ్ళని లేపలేదు. అరే వీడు అలాగే వేమన పని చేస్తుంది, మీరు పదండి రా. హాయ్ రా శేఖర్. హాయిరా. ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు? నువ్వు ఆకుతున్న చూసినప్పుడు సూర్యుడు ఒంటరిగా కనపడతాడు, ఆయన చుట్టూ ఉన్న గ్రహాలు కనపడవు. అలాగే నేను చూసినప్పుడు నేను ఒంటరిగా కనపడుతున్నాను. వావ్ క్యా డైలాగ్. కానీ నాకు తెలిసి డైలాగులు సహజంగా 2 సందర్భాల్లో వస్తాయి. 1 బాధలో ఉన్నప్పుడు, 2 ఆనందంలో ఉన్నప్పుడు. అదేం లేదురా. నేను నిన్ను 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను రా. ఒకప్పుడు కూల్గా కూల్ డ్రింక్ బాటిల్లో ఉండేవాడివి, ఇప్పుడు హాట్గా యాసిడ్ బాటిల్లో ఉన్నావు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందిరా.
అమ్మాయి మోసం చేస్తే ఇలా ఒంటరిగా స్నేహితులు వదులుకోవాలా? వాళ్ళు కూడా ఎక్కడ మోసం చేస్తారని భయం రా. ఫీల్ కాకరా. అయినా ఈ కాలంలో అమ్మాయిలు ఫ్రంట్ పాకెట్ బ్యాక్ ఉన్న హార్ట్ కన్నా బ్యాక్ పాకెట్లో ఉన్న మనీకే విలువిస్తున్నారు. అది సరే, ఈరోజు మన వాళ్ళంతా ఏమయ్యారా? నీకేమన్నా తెలుసా? అదే వేణు కూడా చచ్చాడంటగా. ఏం మాడుతున్నావురా? వేణుడి చచ్చిపోవడం ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసు. అయినా వాడి గురించి తెలుసుకుంటాకే మార్కెట్లో కొత్తగా రిలీజ్ అయిన ఐటమా. వాడి గురించి నీకేం తెలుసురా? అయినా ఫ్రెండ్ గురించి నీకేం తెలుస్తుందిలే. అయ్యా హెల్ప్ మీ. రే రారా అన్నని కాపాడదాం. ఏంట్రా వెళ్ళేది? కూర్చో. మొన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొడుతుంటే సినిమా చూస్తున్నట్టు చూశాడు. ఈ రోజు నువ్వేంటి వెళ్ళేది? కూర్చో. ఐఎమ్ వెరీ సారీ రా వేణు. ఎందుకురా? నువ్వు చనిపోయావని తెలిసి నిన్ను చూడటానికి కూడా రాలేదురా. పైగా నిన్ను తిట్టాను కూడా. కానీ నీకు నాకు రిలేషన్షిప్ ఉందిరా. అందుకే దేవుడు నన్ను చెప్పి నీ దగ్గరికి పంపాడు. అదేరా ఫ్రెండ్షిప్. అయినా నువ్వు స్వర్గంలో లేవు, మన హాస్టల్ బయట ఉన్నావు. అంటే నేను చచ్చిపోలేదా? లేదురా. మరి ఆ రోజు నాకు రక్తం వచ్చి పడిపోయాను. అదే ఒకసారి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. లేదురా. నువ్వు ఒక కచ్చే తీసుకున్నావు కదా, అదే దీని అందరి కారణం. అయినా నువ్వు చనిపోయావు కదా, ఇదంతా నీకెలా తెలుసు? నేను చనిపోలేదురా, అలా నటించాను అంతే. అవునా? అవునరా. గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది కదా అని చెప్పి బాయ్ ఫ్రెండ్ కూడా మోసం చేస్తారని నీ నమ్మకాన్ని తప్పని చేయడానికి మేము ఇదంతా చేసాం. థ్యాంక్స్ రా, మామూలు మనిషిగా మార్చారు. థ్యాంక్స్ నాకు కాదురా, ముందు విశ్వకాంత్ గారు చెప్పు. హాయ్ రా వేణు. హాయ్ రా. ఓ చిన్న నవ్వు యుద్ధాలెన్నో ఆగినట్టు ఓ చిన్న నాటకం ఆడి మనిషిని భలే అయినా నాదో చిన్న డౌట్. ఏంటది? శేఖర్ గాడు రథం వచ్చి పడిపోయాడు రా, దానికి కర్చీఫ్ కారణం అన్ను. ఎలారా అది? ఆ కర్చీఫ్ లో ఒక చిన్న క్లోరోఫామ్ వాడారా, అది వాడటం వల్ల రక్తం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు గానీ మనిషి చనిపోడురా. సరేరా, అయినా వాడిని మార్చడం ఎందుకు? ఈ ప్రపంచంలో ఏదైనా బంధం ఏర్పడిన తర్వాత నమ్మకం ఏర్పడుతుంది, కానీ ఫ్రెండ్షిప్ లో మాత్రం నమ్మకం ఏర్పడిన తర్వాత బంధం బలపడుతుంది.